అన్నీ ఎక్కించారా? ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎక్కిస్తే లోడ్ రెడీ అవుతుంది సార్. త్వరగా ఎక్కించమని చెప్పు, నేను ఇంకో షిప్ నేను రెడీ చేస్తాను. ఇదిగో రే త్వరగా ఎక్కించమని చెప్పరా, పోర్ట్ ఆఫీసర్ అరుస్తున్నాడు. కెప్టెన్ పిలుస్తున్నారు. అబ్బా కంపు పేగులు కదిలిపోతున్నాయి. చెత్త పోగు చేస్తే కాంటాక్ట్ ఎందుకు దాస్తానకి? కెప్టెన్ Everything is okay? యా ఆల్మోస్ట్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యువర్ క్లియరెన్స్. కెప్టెన్ సార్, దేవా బర్త్డే. Oh, please take it. Those bags are there. తినకుండా ఎంత పాడు చేశారో చూడు. పాసిపోయిన పెట్లు ఎంత బరువుగా ఉన్నాయంట్రా. ఇందులోనే సరుకుందిరా. నేను అప్పుడే అనుకున్నాను, కుళ్ళు గాలలో చేయి పెట్టినా కారణం లేకుండా చేయి పెట్టాడు దాస్ అన్న. ఏంటి ఎలక్ట్రానిక్సా? పదరా. దేవా మందు బాటిల్ ఇచ్చిన క్యాప్టెన్ టచ్ ఇంకేం ఇవ్వలేదేంటి? నీ దగ్గర మిక్చర్ ఏమన్నా ఉందా? రే నోర్మీరా. రాత్రి రోడ్డు పక్క కొట్లో మిరపకాయ బజ్జీలు తిన్నావా? కడుపు గుడగొడలాడుతుందా? ఎందుకు టెన్షన్ గా ఉన్నావు? లోడ్ బయటికి చేరేంత వరకు అలాగే ఉంటుంది. ఏయ్, నువ్వు కళ్ళలో దుమ్ము కొట్టి ₹1 కోటి వజ్రాలే తీసుకొచ్చినోడివి. బోడి కంప్యూటర్ పార్ట్స్ గా నువ్వు టెన్షన్ అవుతావు ఏంట్రా? ఓవర్గా మాట్లాడబాక. బాటిల్ లోపలెట్టు, గేడొచ్చింది కదా. అంతా తెల్లవాళ్ళ కంపు సార్, ముక్కు మూసుకుని కెలకండి. సార్ ఒక్క నిమిట్ సార్. ఏంట్రా? సార్ కెప్టెన్ గిఫ్ట్ ఇచ్చారు, సగం బాటిల్ ఖాళీ అయింది, మిగిలింది తీసుకెళ్ళమంటారా? సరే వెళ్ళు వెళ్ళు. సార్ छोड़ दे रे. అంతా ఓకే. ఎంత చక్కగా బాటిల్ చూపించి డైవర్ట్ చేసినా చూసావా? దాసనక నా వల్ల ఎన్ని లక్షలు కలిసి వచ్చేది చూడు. పొరా గొట్టం. లక్షలు కాదు, కోట్లు. 1 కాదు 2 కాదు, 15 కోట్ల సరుకు లోన ఉంది. ఇప్పుడే నాకు ప్రాణం తిరిగి వచ్చింది. నువ్వు అనేది ఏంట్రా? అక్కడుంది షిప్, దాని ఇంజిన్ ఏదో పాడైందట. రిపేర్ చేయడానికి 6 మాసాలు పడదట. నీకు బాటిల్ ఇచ్చాడే ఆ షిప్ కెప్టెన్. దొంగతనంగా గోల్డ్ స్మగిల్ చేద్దామని చూశాడు. ఆగిపోయిన షిప్ లో సరుకుంచుకోకూడదు, పట్టు పెడితే మటాషే. దాసన్న మాత్రం ఎట్టగా పసిగట్టి కెప్టెన్ తో మాట్లాడి డీల్ సగం రెడ్డిగా పక్కా చేశాడు. ఏయ్, ఎంత పెద్ద మ్యాటర్, నాతో ఎందుకు చెప్పలేదు? రేయ్, మ్యాటర్ చెప్పుంటే కస్టమ్స్ ఆఫీసర్ దగ్గర బాటిల్ చూపించేవాడివా? శివరయ్య అది బాడీ వాగి కంపు చేసి ఉండేవాడివి. ఇట్టాగే అను ప్రతిసారి. దేవా, దాంట్లో ప్రాబ్లం ఏం లేదుగా? అబ్బే ఏం లేదనా. కస్టమ్స్ గేట్ లో మోహన్ రావుగా ఉంది. అవును, 1 నిమిషం టెన్షన్ పెట్టాడు. అలాగా? మ్యాటర్ ఓకేగా? అదంతా ఓకేనా? ఇలా మొత్తం 300 బ్రెడ్లన్నా. ఎలా ఉంది? నరసింహరావు, రషికలాల్ ఇద్దరితోనూ డీల్ మాట్లాడుతున్నాను. ఇంకా రేటు పక్కా కాలేదు. 1 అవర్లో తేలిపోతుంది. ఈలోగా వెళ్ళి టిఫిన్ చేసి రండి. ఏ దేవా, దీన్ని పట్టుకో. ఎందుకు అన్నా, విషయం తెలుసు కదా? ఏంటి? ఈ రోజు మన దేవాకి హ్యాపీ బర్త్డే ఊరు. దేవా ఊపిరి ఆడదురా వాడికి. ఎందుకన్నా? వెళ్ళరా, వెళ్ళి ఎంజాయ్ చేయరా. పని అయిపోయిందని నేను చూసుకుంటాను. నేను చూసుకుంటాను దేవా. వీళ్ళకు డెలివరీ చేయడానికి కదా, వీళ్ళు దుర్నారా, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళరా. పదా పదా అన్నా, నేను దిగబెట్టి వస్తాను. ఏ బర్త్డే బాయ్. ఏ బావా, నువ్వు లోనికి వెళ్ళు, నేను దమ్ము కొనుక్కొస్తాను. సరే. ఏయ్ మాధవే. హ్యాపీ బర్త్డే టు యు. ఏంటిది? రేకులు రాలిపోయిన పువ్వు ఇచ్చి హ్యాపీ బర్త్డే అంటున్నావు? ఫ్రెష్ గా, హాట్ గా, ఎనీథింగ్ స్వీట్ గా. దగ్గరికి రావద్దు. Why? అసలు ఇంట్లో అమ్మా నాన్న లేరు. There is a perfect time for a perfect kiss అంట. దొంగ పిల్లి, దగ్గరికి రావద్దు. వద్దు వద్దు, వద్దులు.
ఏయ్ ఛీ కర్మ కర్మ రేయ్ ఇది మాస్టర్ ఇల్లురా భలే పాడపిల్లోడివి. చూడు చిట్టి తను చేసిన పని. చూడడానికి స్నేహాలా ఉంటూ చేసేవన్నీ ముమ్మైత్ కాని పనులు. ఏయ్ బావా ఇదిగో బర్త్డే గిఫ్ట్. పార్కులు మల్టీప్లెక్స్ అంటూ తిరగండి. మొత్తానికి సాయంత్రం వరకు మీరు ఏరియాలోనే కనపడకూడదు. రేయ్, లేదు నేను వెళ్ళడం కుదరదు. పదండి పదండి చెప్పేది ముందు వినండి. ఇక్కడి నుంచి. ఏయ్, పదండి అది కాదు, పదండి. అమ్మ గుడికి వెళ్ళాలందిరా. ఏయ్ బుద్ధిగా వెళ్ళు. గుళ్ళో ప్రసాదం అడిగి తింటావా? అది కాదు నేను నేనా మీ అమ్మ? ఇప్పుడే తేల్చి చెప్పు. అమ్మతో రేపు కూడా గుడికి వెళ్ళొచ్చు. అది. వస్తారా? రండి మేడం. ఒక ముద్దు రుచి చూడగానే ముద్దలు తినిపించిన అమ్మనే వదిలేశాడు. ఏయ్ థియేటర్ లో చేయి వేస్తే వెంటనే ఫోన్ చేయి. సరే జాగ్రత్త అన్నయ్య. జాగ్రత్తగా ఉండమంది వాణ్ణి. ఫ్యామిలీ ఏమన్నా మీ అన్నయ్య టికెట్ల గురించి మనల్ని సినిమాకి పంపిస్తున్నాడు. మెచ్చుకోవాల్సిందే. ఏయ్ ఏయ్ ఏంట్రా బండి తోలటం? ఏంటి? బ్యాంకులో నాలాంటి ఒక ఫిగర్ కూర్చుంటే ఎవడైనా గతుకుల్లో తోలుతాడు, సడన్ బ్రేక్ వేస్తాడు. కానీ నువ్వు కోరంటే లేనట్టు తోలుతున్నావు. ఇప్పుడు చూడు. దిగవే అమ్మా. ఓ నాకు ఇంట్రెస్ట్ చేయవా? హలో 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 అత్తయ్య. ఏమైందిరా దేవా? రేయ్ అమ్మా ఎక్కడ తిరిగేసి వస్తున్నావురా? పుట్టినరోజు పూట ఒక గుడి లేదు, గోపురము లేదు. నీకోసమే కదమ్మా ఇప్పుడు గుడికొచ్చింది. రా. పేరు గోత్రం చెప్పండమ్మా. పేరు దేవా, చెరుకునోళ్ళ గోత్రం. చెరుకునోళ్ళ గోత్రోద్భవస్య దేవా నామధేయస్య. దేవా ఈశ్వర, నాకు కాబోయే మొగుడు అమ్మకి భయపడేవాడు కాకుండా చూసుకో ప్లీజ్. నా ఫోన్ అమ్మా. సారీ అన్నా. ఏంటేవా చిట్టొస్తాన్నాడు, అడ్రస్ లేడు, ఫోన్ చేసి ఎంగేజ్డ్ గా ఉంది. నీతోగానే ఉన్నాడా? లేదన్నా నేను రానా? చాలా దూరంగా ఉన్నావా? 2 నిమిషాలు ఇప్పుడే వచ్చేస్తా. అమ్మా ఒక అర్జెంట్ వర్క్ పక్కనే దాసన గొడవన్ వరకు. అరే మన రైల్వే గేట్ దగ్గరేమా. 5 నిమిషాలు వచ్చేస్తాను. రేయ్ రేయ్ ఆగరా, పూజ అవనవరా? 5 నిమిషాలు వచ్చేస్తారమ్మా. 5 నిమిషాలు. జస్ట్ 5 minutes, okay? చిట్టి ఎక్కడికి వెళ్ళిపోయావరా? దాసన నిన్ను చాలా సేపటి నుంచి ఎదుగుతున్నాడు. దేవా అక్కడ ఉంటా తెలుపు వెంటనే వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళమంటావరా? అమ్మకి అమ్మకి ఏమైంది? అమ్మకి యాక్సిడెంట్ అయిందిరా. యాక్సిడెంట్? ఏమంటావు నువ్వు? ఏమైంది అమ్మకి? ఎక్కడరా? ఎప్పుడు? నువ్వు వెంటనే పవిత్ర హాస్పిటల్ కాదురా, రా. అమ్మని ఐసీయూకి తీసుకెళ్లారా. రే చిట్టి ఎవరంట్రా? మీ అమ్మనా మా అమ్మనా? నీ అమ్మనేరా ఐసీయూలో చేర్చారా. ఏంట్రా నువ్వు అనేది? నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదురా. ఒక్క 5 నిమిషాలు ఉండకూడదా? పుట్టినరోజు అనే కదా బతిమాలాను. అది అమ్మ నువ్వు ఇంటికెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. ఎవరు ఇక్కడికి వచ్చింది? నేను వచ్చేస్తాను. చిట్టి ఏంట్రా ఆటలాడుతున్నావు? చెప్పేది విను. ఉండొద్దు అక్కడ ఉండొద్దు. రేయ్ ఎక్కడున్నావురా? మాట విను, దొరికిపోతావు. వెంటనే వెళ్ళు. రేయ్ దేవా చెప్పేది విను. ఉండొద్దు అక్కడ ఉండొద్దు. మాట విను, దొరికిపోతావు. వెంటనే వెళ్ళు. అమ్మకి యాక్సిడెంట్ అయిందిరా. యాక్సిడెంటా? ఏంటేవా చిట్టొస్తాన్నాడు, అడ్రస్ లేడు, ఫోన్ చేసి ఎంగేజ్డ్ గా ఉంది. నీతోగానే ఉన్నాడా? మాట విను, దొరికిపోతావు. వెంటనే వెళ్ళు. దాసనా బ్రెడ్ లో మ్యాటర్ సపరేట్ చేసేసాను రా. దగ్గరి ఆ బ్రెడ్ అన్ని సంచులు అవి. అయ్యో రైడ్ అన్నా. ఏంటి రైడ్? అవునన్నా. రేయ్ కాదు కాదు వీడు కాదు. మెయిన్ రోడ్ లో వెళ్ళాం. వచ్చేస్తున్నారు వాళ్ళు. దేవా ఇందులో అక్కడ వద్దన్నా. తీరా తీ, తీ, త్వరగా తీ, తీ. త్వరగా దగ్గరి వెనకాలరా. త్వరగా తీసుకెళ్ళండి.
దేవా త్వరగా ఇవ్వు. తొందరగా ఇవ్వు. రేయ్, పరిగెత్తు, పరిగెత్తురా. అన్నా నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళిపో. ఎవరండి మీరు? ఏం కావాలి? విఆర్ ఫ్రమ్ కస్టమ్స్. మీ సెల్ ఫోన్ ఇవ్వండి. ఇవ్వండి. యు జస్ట్ టేక్ హిమ్ అవే. Come on, lift. Hey, అక్కడేం చేస్తున్నావు? ఎవరు సార్ మీరు? మడుగులో వెతకండి. కమాన్ సర్చ్. అయ్యో గలీజ్ సార్, దిగితే తట్టుకోలేరు. ఏయ్ వాడిని లాక్కారండి. మీకోసమే చెప్తుండా. ఉన్నాను సార్, చేయగడుకోలేదు. సరే గాట్ ఇట్. ఇవి తప్ప లోన ఇంకేమీ లేవు సార్. కమాన్ లెట్స్ గో. ప్రభాకర్ ఈ సెల్ ఫోన్ ఆయనకి ఇచ్చేయి. ఓకే సార్. సారీ సార్, రాంగ్ ఇన్ఫర్మేషన్. ఏమిటి సార్ ఇది? సార్ ఆ? ఒక నిమిషం సార్, ఇక్కడ ఏదో మసి అంటుకోండి. నేను తెలుస్తాను సార్. తెచ్చుకున్నాను ఇది. ఇప్పుడు ఓకే సార్, సూపర్ సార్. ఏయ్ చివరి నిమిషంలోనే రైడ్కి వస్తున్నారని నాకు తెలిసిందేవా. రేయ్, నువ్వు దాసన కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నాకెందుకు ఫోన్ చేశావు? మా అమ్మకి యాక్సిడెంట్, ఐసీయూ అని ఏదేదో వాగావు. ఏంటి? ఫోన్ దేవా. క్యారా చిట్టి, ఎందుకు ఇలా గడ్బిట్ చేసావు? సరిగ్గా తెలుసుకోకుండా ఎందుకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తావు? కమలేష్. ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు? లుచ్చానాయా. వద్దు దేవా. కమలేష్ కి ఎప్పుడు అమ్ముడుపోయావరా? ఏయ్, కమలేష్ పంపిస్తేనేరా నేను దాస్ దగ్గర చేరింది. దేవా చెప్పేది విను. ఉండొద్దు, అక్కడ ఉండొద్దు. మొత్తానికి సాయంత్రం వరకు మీరు ఏరియాలోనే కనపడకూడదు. నేను ఎలాగైనా ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఏయ్ దేవా, ఓ, ఓ, ఓ. ఏయ్, నో 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 నో. చెడి ఏంట్రా, ఎవరిది? సార్ నమస్కారం సార్. సార్ దాసనకి దీనికి ఏ సంబంధం లేదు సార్. ఆయన కంప్యూటర్ సెంటర్ ఉంది, అందులో నేను పని చేస్తున్నాను. డబ్బు కక్కుర్తిపడి నేనే ఈ దొంగ సీడీలు వేసానండి. కోట్లు కోట్లు ఖర్చు పెట్టి కష్టపడి సినిమా తీస్తే రేయ్, ఎంతో మంచి ఆయన రా దాసన్న. ఏయ్, మాట్లాడుతున్నప్పుడు ఎందుకు కొడతావు? అవును, నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దాస్ గోడౌన్ లో 15 కోట్ల గోల్డ్ ఉంది. ఇదే గన్ టైం. దొరికాడు దాస్ నడు రోడ్లోకి వచ్చేస్తాడు. తర్వాత నువ్వే నెంబర్ 1. నీ ఓనర్కు నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నావు, నా ఓనర్కు నేను నమ్మకస్తుడిగా ఉన్నాను. దాస్ ని సేట్ దగ్గరికి రహస్యాలు కనిపెట్టమంటే నువ్వు వెళ్ళవా? ఏయ్, నిన్ను రైట్ నుంచి తప్పించాలని మల్టీప్లెక్స్ కెళ్ళమన్నాను, నువ్వు వచ్చేసాయి. అందుకే అమ్మ ఆసుపత్రిలో ఉందని కదలేను. రేయ్ దేవా, మనం ఫ్రెండ్స్ రా. ఆఫ్రికా నుంచి వచ్చినప్పుడు షూ బ్యాటరీ లీక్ చేసింది ఎవరు? నువ్వే కదా. అప్పుడు నువ్వు నా ఫ్రెండ్ కాదు. ఎప్పుడు ఎప్పటి నుంచి ఫ్రెండ్? నీ చెల్లెలకి నాకు లీక్ చేసావే అప్పటి నుంచా? ఏమన్నా? అవునే, మీ అన్నయ్యకి రహస్యాలు చెప్పడానికేగా నాతో పూసుకుని తిరిగావు. తప్పగా వద్దు దేవా. నిలువున చీరి తగలెడతావు, నమ్మక ద్రోహి.